ఏమైందన్నా? నాకు రాత్రి ఒక పీడకలు వచ్చింది డాడీ. ఏం కల వచ్చిందన్నా? మీరు నిన్న హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే మీకు యాక్సిడెంట్ అయి తలకు దెబ్బలు తగిలిన కల వచ్చిందన్న. ఓహో, అలాంటి పీడకలలు ఏం నమ్మద్దు నాన్న, అవేం నిజం కావు, సరేనా? మీరు తప్పకుండా హెల్మెట్ కొనుక్కోండి డాడీ, ప్లీజ్ డాడీ. అయ్యో నాన్న, మీరు చిన్నపిల్లలు నాన్న, మీకు తెలియదు, సరేనా? మీరు ఆడుకోండి. ప్లీజ్ కొనుక్కోండి డాడీ. వద్దు నాన్న, హెల్మెట్ తో మనకు పని లేదు, అనవసరంగా డబ్బులు దండగా, సరేనా? మీరు వెళ్ళండి, ప్లీజ్ డాడీ, హెల్మెట్ కొనుక్కోండి డాడీ. చెప్తే వినాలా? మీరు చిన్నపిల్లలు, ఒక మాట చెప్తే వినాలి, సరేనా? వెళ్ళండి, మీరు వెళ్ళండి. చెల్లెమ్మ, మన డాడీకి ఎంత చెప్పినా అస్సలు హెల్మెట్ కొనుక్కోవట్లేదు. మనమే ఏదో చేసి డాడీకి హెల్మెట్ కొనాల్సిందే. అన్నయ్య, ఒక ఐడియా. ఏంటి ఐడియా? మనం రోజు దాచుకున్న కిట్టి బ్యాంక్ పలగొట్టి హెల్మెట్ ని డాడీకి గిఫ్ట్ గా ఇద్దామా? చాలా బాగుంది ఐడియా. అయితే పద. అంకుల్, మాకు ఒక హెల్మెట్ కావాలి. మీకెందుకు హెల్మెట్? మీరు చిన్నపిల్లలు కదా, బైకులు నడపరాదు కదా. మా డాడీకి, మాకు కాదు. ఆగండి డాడీ, ఎందుకు నాన్న? ఒకసారి తీయండి. హెల్మెట్ కొనడానికి డబ్బులు ఎక్కడి నాన్న? మా కిట్టి బ్యాంక్ ని పలగొట్టి ఆ డబ్బులతో హెల్మెట్ కొన్నాం నాన్న. ఆహా, ఆ పని చేశారా? ఒకసారి కూర్చోండి నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మామ. హెల్మెట్ మా నాన్నకి అవసరం, మా నాన్న మాకు అవసరం.